ఇంకోటి ఇన్ఫ్లేషన్ చూడమ్మా, దాని కొలమానం ఏంటి? ఇన్ఫ్లేషన్ కదా. ఈరోజు మన ఇన్ఫ్లేషన్ ఎంత? 3%. 3% అంటే ఎంత తక్కువ? ప్రపంచంలో ఎక్కడన్నా 3% ఉందా? మీరు కంపేర్ చేసుకోండి. పప్పులు కానీ, రైస్ కానీ, మన అంటే ఒక మధ్యతరగతి వ్యక్తికి కావాల్సిన వస్తువుల్లో మేజర్గా డిస్టర్బెన్స్ లేదు 10 ఇయర్స్లో. లేకుంటే ఉధృతంగా ఉండే జిఎస్టీ అనేది ఇప్పుడు ఏంటంటే ప్రతి పైసా మ్యాక్సిమం ఏంటంటే ప్రభుత్వానికి పోతుంది, ప్రభుత్వం నుంచి ప్రజలకు వస్తుంది. ఎందుకమ్మా ఈరోజు భారతదేశాన్ని ప్రపంచం ఎందుకు గౌరవిస్తుంది? మనం ఆర్థికంగా బలపడ్డాం, మనం అడుక్కునే స్టేజ్ నుంచి ఇచ్చే స్టేజ్కి ఎదిగినాం. ఒక్కొక్క నెలలో 2 లక్షల మించి జిఎస్టీ కలెక్ట్ అవుతుంది. ఆ పైసలు ఎటు పోతుంది? బ్యాక్ వస్తుందే కదా. ఈరోజు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి ఇస్తున్నాం కదా, కోవిడ్ వచ్చినప్పటి నుంచి 6-7 ఇయర్స్. 80 కోట్ల మందికి ప్రపంచంలో ఎక్కడ అందిస్తున్నారు? 80 కోట్ల మందికి అంటే ఒక్కొక్క సంవత్సరం 2.5 లక్షల కోట్లు దాని బడ్జెట్. మరి ఆ డబ్బు ఎక్కడికి వస్తుంది? మోడీ గారు తింటుండా? మోడీ గారు ఎవరినైనా తిండిస్తుండా? నేను అదే చెప్పేది. ప్రజలు కూడా అర్థం ఎందుకు మళ్ళా ఓట్లు వేస్తున్నారు. ఇదేంటంటే మధ్యలో అపోజిషన్ లీడర్స్ కొందరు ఒక ఐటమ్ తీసుకొని సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఓ సింగిల్ ఐటమ్ తీసుకొని దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. అంటే దానికి ఎక్కడెక్కడ ప్రజలకు కామన్ సిటిజన్కి అవసరం ఉందో అక్కడెక్కడ స్లాబ్స్ తక్కువ చేసుకుంటా వస్తున్నారు కదా. ఎస్, అక్కడక్కడ కన్స్ట్రక్షన్ రంగంలో ఉంది, మార్పులు చేయాలి. కొన్ని స్టేట్స్ మధ్య తరగతి వాడు కూడా ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి అయిపోయింది. జిఎస్టీ ఎక్కువ అయిపోయిన దగ్గర నుంచి అనేది ఉంది సార్, ధోరణి ఉంది. మీరు చెప్పేది నేను ఏకీభవిస్తున్నా, నో. కానీ అది రేట్లు పెరగటం వల్ల రేట్లు ప్రధానంగా ఏంటంటే ఈరోజు ప్రధానంగా ల్యాండ్ రేట్స్ బాగా పెరిగింది. ఏమైందంటే బేసికలీ దొరకు 40 లక్షలు 30 లక్షలకు 50 లక్షలు ఫ్లాట్ వచ్చేది. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ కాలే కంపేరిటివ్లీ. ల్యాండ్ రేట్ పెరిగింది. ల్యాండ్ రేట్ ఎందుకు పెరిగింది మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు చెప్తా, పృథ్వీ స్థిర పృథ్వీ అకల్పిత. అర్థమైందా? అంటే భూమి అనేది స్థిరంగా ఉంటుంది, దాన్ని నువ్వు ఉత్పత్తి చేయలేవు. అవునా కదా? నేను అంటే రైతు బిడ్డ అని చెప్పి చెప్తున్నా. ఉత్పత్తి చేయలేం. మంది ఎక్కువైపోయినారు, కెపాసిటీ ఎక్కువైంది, పేయింగ్ కెపాసిటీ. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది. ల్యాండ్ రేటు ఇదివరకు 10,000 5,000 గజం ఉన్నది ఇప్పుడు 50,000 ₹1,00,000 అయింది. సో ₹1,00,000 గజం అయ్యే వరకు అపార్ట్మెంట్ గోదాంలన్నా దానికి అనుగుణంగానే క్యాలిక్యులేట్ చేస్తుంది కదా. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒక లెటర్స్ 15% పెరిగింది, బట్ ల్యాండ్ రేటు 200% పెరిగింది కదా. ఇప్పుడు గతంలో 15 ఏళ్ల కింద ఎకరం 3 లక్షలు ఉన్నది, ఈరోజు 3 కోట్లు. అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్తాను, బీబీ నగర్లోనే ఎయిమ్స్ తేక ముందుకు అక్కడ ఏరియాలో 50 లక్షలు ఎకరం ఉండేది. ఇప్పుడు యావరేజ్గా 2 కోట్ల నుంచి 5 కోట్లు అయింది యావరేజ్గా. సపోజ్ అక్కడ అపార్ట్మెంట్ కడతాము, ల్యాండ్ రేట్ క్యాలిక్యులేట్ అవుతుంది కదా. సార్, తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎట్లా ఉందంటే మీరు తల బోడిగుండు ఉందంటే ఆ బోడగుండుకు హెయిర్ కట్ ఎట్లా ఉంది అని అడుగుతున్నారు నన్ను. మిగిలిన బెర్తులు ఏ ఏ వర్గాలకు ఇస్తే న్యాయం అని మీరు భావిస్తున్నారు? నేను అడిగేది ఒకటమ్మా, రాహుల్ గాంధీ పొద్దున్న నుంచి పొద్దుకిన దాకా అసలు ఆ పుస్తకంలో ఏముందో తెలియదు. అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ మీద పట్టుకొని తిరుగుతాడు. కాంగ్రెస్ పార్టీ అనేది టోటల్ యాంటీ బహుజన్ పార్టీ. నెంబర్ 1 పాయింట్. ఎంత మొత్తుకుందో 60 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఒక బీసీ ముఖ్యమంత్రి ఎస్సీ ముఖ్యమంత్రి అయిందా? కాలేదు. ఈ సొల్లు కబుర్లన్నీ ఎందుకమ్మా? ఈ సొల్లు కబుర్లన్నీ ఎందుకు? కులగణనని చేశారు, ఇంతవరకు దాని రిపోర్ట్ బయట పెట్టిర్రా? లేదు. కర్ణాటకలో చేసిండ్రు, ఇప్పుడు ఆ తప్పుల తడక మళ్ళా చేస్తామని అంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూడు, ఒకటి దీన్ని ఏమి నమ్ముతా అంటే, నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, ఎవరికో ఒకరికి ఒక మంత్రి పదవి ఇచ్చి ఆ వర్గానికి మేము మేలు చేస్తామంటే సరిపోదు. ఆ వర్గం అట్టడుగు వర్గాల యొక్క జీవితాలు బాగుపడనంత కాలం శాంపుల్ సర్వే అంటారు కదా,
ఈ కులంలో ఒకరిని నిలబెట్టినాం, ఈ వర్గంలో ఒకరిని నిలబెట్టినాం, అది కాదు కదా. సామాన్య పేద మధ్యతరగతి యొక్క జీవితాలు మారినాయా లేవా అనేది కూడా ఇంపార్టెంట్. సార్ మొన్న రేవంత్ రెడ్డి గారు కొత్త కామెంట్స్ చేశారు. నేను మోడీ స్కూల్లో చదివాను అనేసి ఇలా కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చూస్తుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు మోదీ బీజేపీ రేవంత్ రెడ్డికి దగ్గర సంబంధం ఉందనేది తెలుస్తుంది. మీరు ఏమంటారు? రేవంత్ రెడ్డి తెలివైన పొలిటీషియన్ అమ్మా. అవసరం ఉంటే కాళ్ళు పట్టుకుంటాడు, లేకుంటే జుట్టు పట్టుకుంటాడు. అందుకొరకు రేవంత్ రెడ్డి కామెంట్స్ మీద పెద్ద మనం స్పందించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రిగా ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 గ్యారెంటీలు అమలు చేసినావా లేదా? ఇవన్నీ మిగతా అన్ని టైం పాస్ కామెంట్స్, ఏదో పబ్లిక్ అటెన్షన్ మార్చడానికి, లేకుంటే కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఆకర్షణ పొందటానికి, లేకుంటే బీజేపీలో ఏదన్నా మంచితనం పేరు సంపాదించుకొని, ఇవన్నీ వేస్ట్. ప్రజల్లో ఇవరే జీరో 6 సబ్జెక్టులో 0 తెచ్చుకున్నటువంటి ఘనత ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుద్ది. సార్, మీరు బీఆర్ఎస్ హయాంలో ఎంపీగా గెలిచారు. మొన్న బీజేపీ తరపున పోటీ చేసినప్పుడు ఓడిపోవడానికి గల కారణాలేంటి? అసలు మీ గోల్ ఏంటి రాజకీయ పరంగా? ఓడిపోవటానికి కారణం ఏంటంటే, భువనగిరిలో గతంలో ఎప్పుడు బీజేపీకి 5% ఓట్లు కూడా రాలేదు. మొన్న 30% వచ్చాయి. అంటే సిగ్నిఫికెంట్ జంప్. అంటే 4 లక్షల పైచీలకు ఓట్లు తెచ్చుకున్నాం. ఎప్పుడు 50,000 గతంలో రాలేదు, అయినా కూడా తెచ్చుకున్నాం. మా దగ్గర సంస్థాగతంగా పటిష్టంగా పార్టీ లేకుండే. 960 సర్పంచులు, 6 ఉన్నాం సర్పంచులు. అర్థం చేసుకోండి. అయినా కూడా మోడీ గారి యొక్క పరిపాలన, గతంలో నేను చేసిన అభివృద్ధి పనుల వల్ల గుడ్ బిగినింగ్ వచ్చేది. అండ్ బీజేపీ అనేది హై జంప్ చేయదు, స్లోగా వెళ్తుంది. మెట్లు ఎక్కుతుంటే, మెట్లు నిర్మాణం చేసుకుంటే ఎక్కువది పటిష్టంగా. 2 to 10, 10 to 20, 20 to 100, 100 to 300. అదేది గోడ దూకినట్టు హై జంపులు లాంగ్ జంపులు చేయదు. సెకండ్ ఏంటంటే, నా రాజకీయ లక్ష్యం 2. అంటే రాజకీయాలు లేకముందు నుంచే చెప్తున్నాను. నేను ఎప్పుడు ఒకటే బిలీవ్ చేస్తాను, ధనం మూలం ఇదం జగత్. అంటే తెలుసు కదా అర్థం. లేనోళ్ళందరూ ఉన్నోళ్ళు కావాలి, లేనోళ్ళందరూ ఉన్నోళ్ళు కావాలి. పొలిటీషియన్లు ఉన్నోళ్ళు అవుతారు కానీ లేని వాళ్ళు ఇప్పట్లో అసలు రాని ఇది సార్ అసలు లేదు. దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. అదే కదా. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఏమైందమ్మా? ఆయన సంపాదించుకున్నాడా? నేనున్నాను. ఇంకా రాజకీయాల్లో చాలామంది నిబద్ధతతో పనిచేసే వాళ్ళు ఉన్నారు. బీజేపీలో ఎంతమంది సొంత ఆస్తులు ఉన్నాయి? ఎంతమందికి ఉన్నాయి? ఉంటారు, అక్కడక్కడ సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు, సొంత వ్యాపారం చేసి సంపాదించుకున్న వచ్చిన వాళ్ళు ఉంటారు. రాజకీయాల ద్వారా ఈరోజు మీరు అంటున్నారు కదా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ 1 వీక్ బ్యాక్ వచ్చింది. 25% పావర్టీ నుంచి ఈరోజు పావర్టీ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ 5%కు తగ్గిపోయింది, 5%కు పడిపోయింది. 25 కోట్ల మందిని మోడీ గారి హయాంలో పేదరికం నుంచి పైకి తీసుకురావడం జరిగింది. మరి ఒక రాజకీయ నాయకుడు, ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ఉంటేనే అవుతుంది కదా.